నమో వెంకటేశాయ. సంస్మృతి చక్ర నాయక సంస్మృతి చక్రదాయక గోవింద గోవింద. తృష్ణాపరీతోభినివేశమగ్నః మానస్పృహావానపి భీతివిద్ధః దైన్యాపకృష్టోథ విషాదమూఢః తావత్కభాగోహమతోస్మి రక్ష్యః అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని రక్షించవలసిందిగా భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ప్రారంభంలో మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. హరివర్షంలో ఉన్న ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క నరసింహ రూపాన్ని చక్కగా ఉపాసన చేస్తూ ఆ నరసింహ రూపాన్ని స్తుతి చేయవలసినటువంటి విధానాన్ని, అలాగే అందరూ ఆ నరసింహ పాదాలను పట్టుకోవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పాడు. స్వస్తియస్తు విశ్వస్య అని ఒక అపూర్వమైనటువంటి శాంతి భావాన్ని ఆయన చూపించాడు. అలా ప్రహ్లాదుడు చేసినటువంటి స్తుతిని, ఆయన చేసినటువంటి ఉపదేశ సూచనను చూపించిన తర్వాత శ్రీశుకుల వారు కేతుమాలేపి భగవాన్ కామదేవస్వరూపేణ లక్ష్మ్యాః ప్రియచికీర్షయ ప్రజాపతేర్దుహితॄణాం పుత్రాణాం తద్వర్షపతీనాం పురుషాయుషాహోరాత్ర పరిసంఖ్యానానాం యాసాం గర్భాః మహాపురుష మహాస్త్ర తేజసోద్వేజిత మనసాం విధ్వస్తాః వ్యసవః సంవత్సరాంతే వినిపతంతి.
అని ఇంకొక వర్షం గురించి, ఆ వర్షంలో ఉన్నటువంటి విశేషాలను గురించి చెప్తున్నారు. కేతుమాల వర్షం అని ఇంకొక వర్షం. ఆ ప్రాంతంలో ఆ భగవంతుడు కామదేవ స్వరూపేణ తిష్టతి. కామదేవ స్వరూపంలో అందరికంటే కమనీయమైన అందమైనటువంటి మనోహరమైన రూపంలోనూ ధగధగలాడేటువంటి మెరుస్తున్నటువంటి రూపంలోనూ అక్కడ ఉంటాడు. దానికి మరొక పేరు ప్రద్యుమ్నమూర్తి అని పేరు. ఆ మూర్తితో ఆయన అక్కడ ఉంటాడు. అక్కడ ఆయన లక్ష్మ్యాహ ప్రియచికీర్షయ వసతి. లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి విధానాలను అనుగ్రహం చేయటం కోసం అక్కడ ఉంటాడు. ఆ లక్ష్మీదేవితో పాటు అనుగ్రహించడానికి లక్ష్మీదేవి అక్కడ ఉండవలసిందే కాబట్టి ఆవిడ ఉంది. లక్ష్మీదేవితో పాటు ప్రజాపతేర్దుహితృణాం పుత్రాణం తద్వర్షపతీనాం, వీళ్ళు కూడా అక్కడ ఉంటారు. ప్రజాపతి అంటే సంవత్సరం, ఒక సంవత్సరపు కాలం. ఆ సంవత్సరం యొక్క ఆడపిల్లలు దుహితృణాం అంటే రాత్రులు. ఆ సంవత్సరం అనేటువంటి ప్రజాపతి యొక్క పుత్రాణం మగపిల్లలు పగళ్ళు, అంటే పగళ్ళు రాత్రులు. పగలుకు అభిమాన దేవతలు, రాత్రికి అభిమాన దేవతలు. అందులోనూ సంవత్సరంలో ఉండేటువంటి ప్రతి పగలుకు, ఒక్కొక్క రోజులో ఉండేటువంటి పగటి కాలానికి అభిమాని దేవతలు, రాత్రి కాలాలకు అభిమాన దేవతలు, వీళ్ళందరితో కలిసి తద్వర్షపతీనాం, ఆ వర్షంలో ఇంకా కూడా ప్రత్యేకంగా ఉండేటువంటి కొంతమందితోనూ కలిసి ఆవిడ నివాసం ఉంటుంది. వీళ్ళందరూ కలిస్తే ప్రజాపతేర్దుహితృణాం పుత్రాణం, సంవత్సర అనేటువంటి ప్రజాపతికి ఆడపిల్లలు మగపిల్లలు రాత్రుళ్ళు పగళ్ళు మొత్తం కలిస్తే ఎంతమంది ఉన్నారు అంటే పురుషాయుషాహోరాత్ర పరిసంఖ్యానానాం. ఒక మనిషి తాలూకు ఆయుస్సును 100 ఏళ్ళు అని లెక్క కట్టుకుంటే ఆ 100 ఏళ్లలో ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు ఉంటాయో అంతమంది ఉన్నారు. పురుషాయుష అహోరాత్ర పరిసంఖ్యానానాం. 100 ఏళ్ళు అంటే 100 × 360, మనకు 360 రోజులు సంవత్సరానికి. దాని ప్రకారం చూసుకుంటే 3600 మంది పగళ్ళు అహరభిమాని దేవతలు, అలాగే 3600 మంది రాత్రి అభిమాని దేవతలు వీళ్ళున్నారు. ఈ ప్రజాపతేర్దుహితృణాం పుత్రాణం అని చెప్పారు కదా, వీళ్ళలో ఒక విశేషం ఉంది. వీళ్ళకి గర్భం ఉంటుంది. మగ ఆడ తేడా ఏమీ లేదు. కాల అవయవాలు అని వచ్చిన తర్వాత అన్నిటికీ గర్భం అనేది ఉంటుంది. యాసాం గర్భాః మహాపురుష మహాస్త్ర తేజసోద్వేజిత మనసాం విధ్వస్తాః. మహాపురుషుడు పరమాత్మ, ఆయన చేతిలో ఉండేటువంటి ఒక మహాస్త్రం కాలచక్రం అనేటువంటి అస్త్రం, ఆ అస్త్రం తాలూకు తేజస, ఆ అస్త్రం తాలూకు వేగానికి ఉద్వేజిత మనసాం, వీళ్ళందరి మనసు ఉద్వేగపడిపోతుంది. ఉద్వేగపడిపోయేసరికి విధ్వస్తాః, లోపల ఉండేటువంటి గర్భాలు విధ్వస్తమైపోతాయి. వ్యసవః, ప్రాణం లేని గర్భాలు అయిపోతాయి. సంవత్సరాంతే, సంవత్సరం అయిపోగానే వినిపతంతి, కింద పడిపోతాయి అని వీటిల్లో ఒక విశేషం ఉంది అని చెప్తున్నారు. ఒక్కొక్క పగలు రాత్రి, లేదా యాసాం అనే స్త్రీలింగంలో ఉంది అనుకుంటే రాత్రులు మాత్రమే తీసుకున్నా పర్వాలేదు. వీటికి గర్భంగా లోపల ఉండేటువంటివి చిన్న చిన్న కాలాలు, క్షణాలు కలిపితే వచ్చేటువంటి పై కాలాలు, లవాలు, ముహూర్తాలు, ఇలాంటి చిన్న చిన్న కాలాలు. ఈ కాలాలన్నీ కూడా మహాపురుషుడి చేతిలో ఉండేటువంటి కాలచక్రం అనేటువంటి అస్త్రానికి, ఆ అస్త్రం తాలూకు ప్రభావానికి లోనయ్యి సంవత్సరం తర్వాత తమ ఉనికిని కోల్పోతాయి. పగళ్ళు రాత్రుళ్లే గడిచిపోతున్నాయి అంటే ఆ పగళ్లలోనూ రాత్రులలోనూ ఉండేటువంటి క్షణాలు, ముహూర్తాలు ఇవన్నీ గడిచిపోయి తీరుతాయి కదా. కాబట్టి గడిచిపోతాయి. గడిచిపోయి ఉనికి లేనట్లుగాను, అసలు లేనట్లుగాను, కింద పడిపోయినట్లుగాను అనిపిస్తాయి అని ఒక అర్థంలో చెప్తున్నారు. ఇంతేకాదు, ఈ పగలు రాత్రి ఈ రెండూ కూడా తమలో ఈ జీవులకు కావలసినటువంటి భోగాలను గర్భంగా ఇమిడ్చుకుంటాయి. వాటి కడుపుల్లోనే ఈ జీవుల యొక్క ఉపభోగాలు దాగి ఉంటాయి. పగటిపూట కావలసినటువంటి భోగాలు, రాత్రిపూట కావలసినటువంటి భోగాలు, పగటిపూట జీవులు అనుభవించేటువంటి సుఖదుఖాలు, రాత్రుల్లో
సమయంలో అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఈ పగలు రాత్రి అనేటువంటి సంవత్సర అవయవాల తాలూకు గర్భాలు. ఈ గర్భాలు, ఈ భోగాలు, జీవుల తాలూకు భోగాలు ఆ మహాపురుషుడి యొక్క మహాస్త్ర తేజసం, కాలచక్ర తేజస్సుతో ఆ ప్రభావానికి లోనయ్యి సంవత్సరం అయిపోయిన తర్వాత అసలు ఉన్నాయా లేవా అని తెలియనట్లుగా కింద పడిపోతాయి. గత సంవత్సరం ఫలానా రోజు పగలు, ఫలానా రోజు రాత్రి ఎంత సుఖంగా ఉన్నాము అని ఏ జీవుడైనా లెక్క చెప్పి చూపించగలడా? ఇంత సుఖంగా ఉన్నాను, ఈ మేరకు, లేదా ఇన్ని గ్రాములను, లేకపోతే ఇంత పొడుగనో ఇంత లావనో చూపించగలడా? సుఖం అనుభవించేటప్పుడు ఆ క్షణాన్ని ఉంటుంది. సంవత్సరం తర్వాత ఆ సుఖం మొత్తం కాలగర్భంలో కలిసిపోతుంది, మరుగున పడిపోతుంది. ఆ ప్రభావం కాలచక్రాన్ని చేతిలో పెట్టుకున్నటువంటి ఆ మహాపురుషుడు యొక్క ప్రభావం, లేదా మహాపురుషుడి చేతిలో ఉండేటువంటి కాలచక్ర ప్రభావం. ఈ కాలచక్ర ప్రభావం వలన జీవులు తాము అనుభవిస్తున్నటువంటి సుఖదుఖాలను సంవత్సరం తిరగంగానే మర్చిపోతూ ఉంటారు అని కూడా ఇంకొక విశేషాన్ని చెప్తున్నారు. ఇలా జీవుల తాలూకు అనుభవాలకి, జీవుల తాలూకు ఆయుస్సును కలిచేటువంటి క్షణాలు, వీటన్నిటికీ ప్రధానంగా ఉండేటువంటి పగళ్ళు రాత్రుళ్ళు, వీటితో కలిసి సంవత్సరం అనేటువంటి ప్రజాపతి గారి పిల్లలైనటువంటి దేవతలతో కలిసి లక్ష్మీదేవి కేతుమాల వర్షంలో ప్రద్యుమ్న రూపంలో, కామదేవ రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మను ఉపాసిస్తూ ఉంటుంది. ఆవిడ అక్కడ నివాసం ఉంటూ ఉంటుంది అని ఈ గద్యంలో శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. కేతుమాలేపి భగవాన్ కామదేవ స్వరూపేణ లక్ష్మ్యా ప్రియచికీర్షయ ప్రజాపతేర్దుహితॄణాం పుత్రాణాం తద్వర్షపతీనాం పురుషాయుషాహోరాత్ర పరిసంఖ్యానానాం యాసాం గర్భాః మహాపురుష మహాస్త్రతేజసోద్వేజిత మనసాం విధ్వస్తాః వ్యసవః సంవత్సరాంతే వినిపతంతి అని. ఈ వర్షంలో, ఈ ప్రాంతంలో, లక్ష్మీదేవి ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఆ భగవంతుడు అతీవ సులలిత గతి విలాస విలచిత రుచిరహాస లేశావలోకలీలయ కించిదుత్తంభిత సుందర భ్రూమండల సుభగ వదనారవింద శ్రియ రమాం రమయన్ ఇంద్రియాణి రమయతే అని ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటాడు. చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటాడు. అందులో సగం ఆశ్చర్యమేం కాదు, అతీవ చాలా ఎక్కువ స్థాయిలో సులలిత, లలితంగా, అందంగా అడుగులేస్తూ ఉంటాడు. గతి, ఆ గతి తాలూకు విలాసం, ఆ గతుల తాలూకు విహారాలు, ఆ విహారాలతో విలసిత, ఆ విహారాలతో లేదా ఆ నడకలతో లేదా ఆ వైవిధ్యాలతో కూడినటువంటి రుచిర హాసం, అందమైనటువంటి చిరునవ్వు ఆయన ముఖంలో మీద ఎక్కువ తాండవిస్తూ ఉంటుంది. ఆ రుచిరహాస లేశావలోక లీలయ, అలా అందమైనటువంటి చిరునవ్వు నవ్వుతూ ఉండటం, ఆ చిరునవ్వు నవ్వుతూ ఒక క్రీగంట అమ్మవారిని చూస్తూ ఉండటం అనేటువంటి లీలను అక్కడ చూపిస్తాడు. ఇది ఆశ్చర్యమేం కాదు, ఆయనకి అలవాట్లో ఉన్నదే. అందంగా నవ్వటము, నవ్వుతూ చూడటము అనేది ఆయనకు అలవాట్లో ఉన్నదే. కానీ అమ్మవారిని చూసేటప్పుడు ప్రత్యేకించి కించిదుత్తంభిత సుందర భ్రూమండల సుభగ వదనారవింద శ్రియ. మిగతా వాళ్ళని చూసి నవ్వటానికి, అమ్మవారిని చూసి నవ్వటానికి చిన్న తేడా ఉండాలి కదా, ఆ తేడా కోసమా అన్నట్లుగా కించిదుత్తంభిత, కొద్దిగా కనుబొమ్మలని పైకి లేపుతాడు. కించిదుత్తంభిత, అసలే సుందరంగా ఉండేటువంటి ఆ కనుబొమ్మలు ఈయన పైకి లేపేసరికి కించిదుత్తంభిత సుందర భ్రూమండల సుభగంగా మారిపోతాయి. ఈయన పైకి కొద్దిగా లేపేసరికి ఇంకా అందంగా మారతాయి. అందంగా మారినటువంటి ఆ కనుబొమ్మలతో ఈయన యొక్క వదనం, ముఖం ఇంకా కూడా అందంగా మారిపోతుంది. సుభగ వదనారవిందం, అసలే అందంగా ఉండేటువంటి ఆ ముఖం అరవిందం, తామరపు వల్లే మారిపోతుంది. తామరపు కాస్త వంకరగా ఉండటం, పూలలో రేకులు అక్కడక్కడ వంకరగా ఉండటం అనేది సహజం కదా. అలాంటి సహజమైన అందం ఈయన ముఖానికి వస్తుంది. ఆ శ్రియ, ఆ అందంతో రమాం రమయన్, లక్ష్మీదేవిని సంతోషపెడుతూ ఉంటాడు. ఇందులో కూడా పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు.
ఎందుకంటే మిగతా వాళ్ళని చూడటము, లక్ష్మీదేవిని చూడటము, వీటి మధ్య చిన్న అంతరం ఉండాలి. ఆయన చూస్తే లక్ష్మీదేవి సంతోషపడటం అనేటువంటిది కూడా జరగాలి. కానీ ఇంద్రియాణి రమయతే అనేది ఇంకా ఆశ్చర్యం. లక్ష్మీదేవిని ఎంత సంతోషపెడుతూ ఉంటాడో అదే సమయంలో లక్ష్మీదేవిని చూస్తూ తాను కూడా సంతోషపడుతూ ఉంటాడు. తాను కూడా తన ఇంద్రియాలను ఈ లక్ష్మీదేవిని చూస్తూ సంతృప్తి పరుస్తాడు. ఇంద్రియాణి రమయతే. లక్ష్మీదేవిని తన అందంతో సంతోషపరుస్తాడు. అందులోనూ కామదేవుడిగా ఉండేటువంటి తన యొక్క అందంతో లక్ష్మీదేవిని సంతోషపరుస్తాడు. లక్ష్మీదేవి అందాన్ని తాను ఇలాగే కనుబొమ్మలు ఎత్తి చూస్తూ తన ఇంద్రియాలను కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాడు అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అతీవ సులలిత గతి విలాస విలసిత రుచిరహాస లేశావలోక లీలయా కించిదుత్తంభిత సుందర భ్రూమండల సుభగ వదనారవిందశ్రియ రమాం రమయన్ ఇంద్రియాణి రమయతే అని. ఇది సాధ్యమేనా అని ఒక ప్రశ్న. సాధ్యపడే మాట అయితే పరమాత్మకు మనకు తేడా ఏమిటి అని మరొక ప్రశ్న. పరమాత్మ ఏ వస్తువును చూసి లేదా ఏ వ్యక్తిని చూసి ఏ జీవుణ్ణి చూసి సమ్మోహపడడు, ఏ వస్తువును చూసి తృప్తి పడాల్సిన అవసరం పరమాత్మకు లేదు అని కదా మనం చెప్పుకుంటూ వచ్చాము. అలాంటప్పుడు రమాం రమయన్ ఇంద్రియాణి రమయతే అనే మాట ఎంతవరకు కుదురుతుంది? పరమాత్మ లక్షణానికి ఇది ఎంత దగ్గరగా ఉంది అనే ప్రశ్న. ఆ ప్రశ్నని ఎక్కువసేపు ఉండనివ్వకుండానే శ్రీశుకుల వారు తద్భగవతో మాయామయం రూపం పరమ సమాధియోగేన రమాదేవి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతేర్దుహితృభిః ఉపేతాః సుచ తద్భర్తృభిః ఉపాస్తే ఇదంచ ఉదాహరతి అని చెప్పేస్తున్నారు. ఏం లేదు, ఇది భగవంతుడి యొక్క మాయామయమైన రూపము. ఆయన చేసేటువంటి మాయల్లో ఇదొక మాయ. ఆయన చేసేటువంటి రకరకాల మాయల్లో, ఆయన ధరించేటువంటి రకరకాల మాయామయమైనటువంటి రూపాల్లో ఇది కూడా ఒకటి. అందంగా కనిపించి లక్ష్మీదేవిని సంతోషపరచటం, ఆవిడ్ని అనుగ్రహించటం అనేది ఒక మాయామయమైన రూపానికి తార్కాణమైతే, ఆ రూపాన్ని చూసి తాను సంతోషపడుతున్నట్లుగా కనిపించటం అనేది ఈ మాయలో మరొక కోణం. ఆయన అలా కనిపిస్తాడే తప్ప ఇంకొక వ్యక్తిని లేదా తనకంటే వేరైనటువంటి మరొక వస్తువుని చూసి పడవలసిన అవసరంలో ఆయన లేడు అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ చూడవలసింది ఆయన వైపు నుంచి కాదు, లక్ష్మీదేవి వైపు నుంచి. ఆ లక్ష్మీదేవి తద్భగవతో మాయామయం రూపం, భగవంతుడి యొక్క ఈ మాయామయమైనటువంటి రూపాన్ని పరమ సమాధి యోగేన చాలా గొప్ప ఏకాగ్రతతో రమాదేవి లక్ష్మీదేవి సంవత్సరస్య రాత్రిషు, సంవత్సరంలో ఉండేటువంటి అన్ని రాత్రులలోనూ ధ్యానం చేస్తూ గడుపుతుంది. అందులో ప్రజాపతేర్దుహితృభిః ఉపేతాః సుచ తద్భర్తృభిః, రాత్రులు మాత్రమే కాదు పగటిపూట్ల కూడా, పగళ్ళు రాత్రులు అని తేడా లేకుండా సంవత్సరంలోని అన్ని రోజుల్లోనూ ధ్యానం చేస్తూ గడుపుతుంది. ఆవిడతో పాటు అక్కడ రాత్రి అభిమాని దేవతలు, అహరభిమాని దేవతలు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లక్ష్మీదేవితో కలిసి అక్కడే కూర్చుని ఉపాసన కూడా చేస్తూ ఉంటారు. ప్రజాపతేర్దుహితృభిః ఉపేతాః సుచ తద్భర్తృభిః, ఆ పగలుకి రాత్రికి అభిమాని దేవతలు ఉన్నారు కదా, ఆ అభిమాని దేవతలతో కలిసి కూర్చుని ఈవిడ ఉపాసించుకుంటూ ఉంటుంది, ఉపాసన చేసుకుంటూ ఉంటుంది. ఇదంచ ఉదాహరతి, పైన చెప్పబోయేటువంటి మంత్రాన్ని లోపల జపం చేసుకుంటూ ఉంటుంది. తద్భగవతో మాయామయం రూపం పరమ సమాధియోగేన రమాదేవి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతేర్దుహితృభిః ఉపేతాః సుచ తద్భర్తృభిః ఉపాస్తే ఇదంచ ఉదాహరతి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. లక్ష్మీదేవి చెప్పినటువంటి మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాంచ అధిపతయే షోడశకలాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ
సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ అనే మంత్రం. అందులో 3 బీజాక్షరాలను చెప్పింది, హ్రాం హ్రీం హ్రూం అని. ఆ బీజాక్షరాలను చెప్పిన తర్వాత ఓం నమో భగవతే హృషీకేశాయ. హృషీకం అంటే ఇంద్రియాలకి నాయకుడిగా పనిచేసేటువంటి మనస్సు. ఆ మనస్సుకు అధిపతిగా ఉండేటువంటి ఓ పరమాత్మ, హృషీకేశాయ భగవతే, భగవంతుడమైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని మొదలు నమస్కారం చేస్తోంది. నమో భగవతే హృషీకేశాయ. ఇంద్రియాల తాలూకు ప్రభావాన్ని, ఇంద్రియాలకు నాయకుడిగా పనిచేసేటువంటి మనస్సు యొక్క ప్రభావాన్ని తట్టుకోవాలి అంటే, వాటి మీద గెలుపును సాధించాలి అంటే నీ యొక్క అనుగ్రహం కావాలి అనేటువంటి సూచనతో ప్రారంభించింది నమో భగవతే హృషీకేశాయ అని. ఈ హృషీకేశుడు సర్వగుణ విశేషై విలక్షితాత్మనే. ఈ ఇంద్రియాల తాలూకు అభిమాని దేవతలు, ఇంద్రియాల యొక్క అనుగ్రహాన్ని అందించేటువంటి దేవతలు, లేదా ఇంద్రియానికి సహకరించేటువంటి దేవతలు, వీళ్ళందరూ కూడా ఆయా గుణాలతో విరాజిల్లుతూ ఉంటారు కదా. ఉదాహరణకి చక్షురింద్రియాన్ని అనుగ్రహించేటువంటి సూర్యుడు తేజస్విగా చాలా గొప్ప వెలుగుతో విరాజిస్తూ ఉంటాడు కదా. అలాంటి ఆయా దేవతల యొక్క సర్వగుణ విశేషై, వాళ్ళ వాళ్ళ గుణాలు, ఆ గుణాల తాలూకు విశేషాలు, వీటన్నిటితోనూ విలక్షితాత్మనే, నువ్వే నాకు కూడి కనిపిస్తున్నావు. దేవతలు విడిగా లేరు నీకంటేను. ఆయా ఇంద్రియాలకు, ఆయా విశేషాలకు అభిమాని దేవతలుగా కానీ, అనుగ్రాహక దేవతలుగా కానీ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ తాలూకు విశేషాలు, ఇవన్నీ కూడా నాకు నీలోనే ఒక కట్టకట్టినట్టు కనిపిస్తున్నాయి. అలాంటి సర్వగుణ విశేషైర్ విలక్షితాత్మనే నీకు నమస్కారం. అందువల్లే నువ్వు ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాంచ అధిపతయే. ఆకూతీనాం జీవులకు ఉండేటువంటి క్రియలకు అధిపతివి, చిత్తీనాం జీవులకు ఉండేటువంటి జ్ఞానాలకు అధిపతివి, చేతసాం జీవులకు ఉండేటువంటి లోపల ఆంతర జ్ఞానాలకి, లోపల మాత్రమే ఉండేటువంటి జ్ఞానాలకి అధిపతివి, విశేషాణం ఈ అన్నిటితోనూ తెలుసుకోవలసినటువంటి విశేషాలకు, పృథివీ మొదలైనటువంటి విశేషాలకు అధిపతివి. ఎప్పుడైతే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాంచ అధిపతి అన్నామో, అప్పుడు ఆకూతీనాం ఆయా క్రియలను సంపాదించి పెట్టేటువంటి కర్మేంద్రియాలకు కూడా నువ్వే అధిపతివి, చిత్తీనాం ఆయా జ్ఞానాలను తెచ్చిపెట్టేటువంటి జ్ఞానేంద్రియాలకు నువ్వే అధిపతివి, చేతసాం లోపల రకరకాల జ్ఞానాలు, సంశయ, నిశ్చయ, గర్వ, స్మరణం అనేటువంటి రకరకాల పరిణామాలు, వీటిని తెచ్చిపెట్టేటువంటి అంతఃకరణంలో ఉండే 4 భాగాలకి, మనో బుద్ధి అహంకార చిత్తం అనేటువంటి 4 భాగాలకి నువ్వే అధిపతివి. వీటన్నిటికీ విషయంగా పనికొచ్చేటువంటి ఆ భౌతిక వర్గానికి కూడా నువ్వే అధిపతివి. ఆకూతీనాం చిత్తానాం చేతసాం విశేషాణాంచ అధిపతయే. అందువల్లే నీకు షోడశ కలహ అనే పేరు కూడా ఉంది. షోడశ కలహ 16 కళలతో అలలారుతున్నవాడివి నువ్వు అనే పేరు నీకుంది. ఆ రూపం కూడా నీకుంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటి 11 ఇంద్రియాలు, 5 పంచభూతాలు, మొత్తం కలిపితే 16 అయినాయి. విషయాలతో కలిసినటువంటి ఇంద్రియాలను 16గా లెక్కగట్టితే ఆ 16 ఇంద్రియాలు నీలోని కళలుగా కనిపిస్తున్నాయి. ఆ ఇంద్రియాలు, విషయాలు అనేటువంటి కళలతో నీవు షోడశ కళ పురుషుడుగా కనిపిస్తున్నావు. ఇటువంటి షోడశ కళ పురుషుడికి నమస్కారము. ఇంతేకాదు ఛందోమయాయ, నీవు వేదమయుడివి, అన్నమయాయ అన్నమయుడివి, మనుష్యులు తినేటువంటి అన్నం నీ యొక్క రూపాంతరమే. అమృతమయాయ దేవతలు తినేటువంటి అమృతం
అది కూడా నీ యొక్క రూపమే. సర్వమయాయ, ఛందోమయాయ, అన్నమయాయ, అమృతమయాయ అనేది ఉదాహరణార్థం అనుకుంటే సర్వమయాయ, సర్వము నీ యొక్క రూపాంతరమే. ఛందోమయాయ, వేదములలో చెప్పినటువంటి కర్మలు కూడా నీ యొక్క రూపాలే. అన్నమయాయ, ఆ మనుష్యులు తినేటువంటి అన్నం ద్వారా కూడా నిన్ను తెలుసుకునేందుకు వీలుంది. అన్నమయ పురుష అని నిన్ను చెప్పుకోవచ్చు. అమృతమయాయ, దేవతలు అమృతాన్ని ఆస్వాదించి చాలా ఆనందాన్ని పొందుతారు అని అనుకుంటే అలాంటి ఆనందాల్ని కోట్ల రెట్ల ఎక్కువ స్థాయిలో అందించగలిగినటువంటి అమృతమయ పురుషుడివి నువ్వే, పరమానందదాతవు నువ్వే. అమృతమయాయ, ఈ విధంగా చూసుకుంటే సర్వమయాయ, సర్వ విషయ జ్ఞానము నీ యొక్క రూపమే, లేదా నీ జ్ఞానంతోనే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సర్వమయ జ్ఞానరూపుడివి నువ్వు అని ఛందోమయాయ, అన్నమయాయ, అమృతమయాయ, సర్వమయాయ అని 4 విశేషణాలతో చెప్పి ఇలాంటి నీకు నమస్కారము అని ఒక్కొక్క దానికి కలుపుతోంది. ఛందోమయాయ నమః, అన్నమయాయ నమః, అమృతమయాయ నమః, సర్వమయాయ నమః అని. నీవు సహసే ఓజసే బలాయ, ప్రాణులకు ఉండేటువంటి ఇంద్రియ శక్తి రూపంలో ఉన్నావు. ప్రాణులకు ఉండేటువంటి మనశ్శక్తి రూపంలో నువ్వే ఉన్నావు. ప్రాణులకు ఉండేటువంటి శారీరకమైనటువంటి బలం కూడా నువ్వే. ప్రాణులకు ఉండే ఇంద్రియం, మనో, దేహ బలాలు నీ యొక్క రూపాలే. ఆ రూపంలో ఉండేటువంటి నీకు సహసే ఓజసే బలాయ నమః, సహసే నమః, ఓజసే నమః, బలాయ నమః అని లక్ష్మీదేవి అంటోంది. కాంతాయ, అందరికీ అందంగా కనిపించేటువంటి వాడివి, నాకేమో భర్తవి, జీవులకు కూడా కాంతుడివి, కోరుకోదగినటువంటి వాడివి. అందువల్ల అటువంటి కాంతాయ నమః. కామాయ నమః, కామ్యంగా చాలా అందమైనటువంటి రూపంతో కనిపించేటువంటి నీ రూపానికి నమస్కారము, నమస్తే. నీ నమస్కారం, నీకు చేసేటువంటి నమస్కారం ఉభయత్ర భూయాత్, 2 చోట్ల కలగాలి, 2 చోట్ల ఉండాలి. నీకు నమస్కరించుకోవటం అనేది ఉభయత్ర భూయాత్, ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఉండాలి. లోపల బయట అన్ని వైపులా ఉండాలి. లోపల నీకు నమస్కరించుకోవాలి, బయట నీకు నమస్కరించుకోవాలి. క్రియారూపంలోనూ జ్ఞాన రూపంలోనూ అన్ని రూపాల్లోనూ నిన్ను నమస్కరించుకోవాలి అని లక్ష్మీదేవి మంత్రాన్ని చెబుతూ చాలా అర్థగంభీరతతో కూడినటువంటి ఈ మంత్రాన్ని ఆవిడ నిరంతరం జపిస్తూ ఉంటుంది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాంచ అధిపతయే షోడశకలాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ అనే ఈ మంత్రంలో ఇలా మంత్రంతో ఉపాసన చేసుకుంటూ ఆవిడ అందమైనటువంటి మాటలతో, జీవులకు ఉపదేశం చేసేటువంటి మాటలతో పరమాత్మను 3 శ్లోకాల్లో స్తుతి చేసుకుంటోంది. స్త్రియోవ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతః హ్యారాధ్య లోకే పతిమాశాసతేన్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయుంషి యతో స్వతంత్రా అని మొదలు పెడుతోంది. ఆశ్చర్యంగా ఉందయ్యా, చాలామంది ఆడపిల్లలు పెళ్లి కావాలి పెళ్లి కావాలి అని అనుకుంటారు. పెళ్లి కావాలి అంటే మంచి భర్త రావాలి అని అనుకుని నీకేవో పూజలు చేస్తూ ఉంటారు, రకరకాల వ్రతాలు చేస్తారు, చేసి మంచి భర్త రావాలి అని కోరుకుంటారు. స్త్రీలు వ్రతై రకరకాల వ్రతాలు చేసి త్వా నిన్ను పూజించుకుంటారు, నియమాలు గట్టిగా పాటిస్తారు. ఉపవాసాలు చేయమంటే ఉపవాసాలు చేస్తారు, పొద్దునుంచి సాయంత్రం వరకు మంచి నీటి చుక్క నోటిలోకి వెళ్ళకూడదు అనుకుంటే అలాగే ఉంటారు. మంచి వాళ్ళు కూడా ఉంటారు. హృషీకేశ్వరం, ఇంద్రియాల యొక్క నాయకుడైనటువంటి మనస్సును అదుపులో ఉంచుకున్నటువంటి నిన్ను, అందులోనూ
స్వతహాగానే హృషికేశ్వరుడు నిన్ను ఆరాధించుకుంటారు. ఆరాధించుకుని వ్రతమంతా పూర్తయిన తర్వాత, పూజంతా అయిపోయిన తర్వాత 2 చేతులు జోడించి లోకే పతిమాశాసతే, మాకు మంచి భర్త కావాలి అని కోరుకుంటారు. పొరపాటును కూడా ఒక్కళ్ళు కూడా నువ్వే మాకు భర్తగా రా అని కోరుకోరు. అది మాత్రం కోరుకోరు. అన్యం, ఎవడైనా మంచివాడు, కాస్త మాట వినేవాడు, తిడితే పడుండేవాడు కావాలి అని కోరుకుంటారు. ఆరాధ్యలోకే పతిమాశాసతే అన్యం. ఎవరూ నిన్ను కోరుకోవటం లేదు. కానీ ఈ పూజకి ఫలితంగా ఒక భర్త వస్తాడు. వచ్చినవాడు పాపం ఏమవుతాడు? తాసాం నతేవై పరిపాంత్యపత్యం. ఈవిడ ఎక్స్పెక్టేషన్స్ని అతను అందుకోలేకపోతాడు. ఈవిడ అనుకున్నట్లుగా పిల్లల్ని అతను పెంచలేకపోతాడు. తాసాం నతేవై అపత్యం. ఈవిడ ఏ విధంగా పిల్లల్ని పెంచాలనుకుంటుందో అంత స్థాయిలో అతను పెంచలేకపోతాడు. రకరకాల కారణాలు ఉండొచ్చు. ఈవిడ ఏ విధంగా ప్రియంగా చూసుకోవాలని అనుకుంటుందో ఆ విధంగా చూసుకోలేకపోతాడు. ప్రియం న పరిపాంతి. ధన ఆయుంషి, ధనం ఈవిడేదో ఇంత తీసుకురావాలి అని అనుకుంటుంది. కట్నం కావాలి అని మగపిల్లలు అనుకోవటం మాత్రమే కాదు, నా భర్త ఇంత సంపాదించి పెట్టాలి అని ఆడపిల్ల కూడా అనుకుంటుంది. కానీ ఈవిడ అనుకున్నది మొత్తాన్ని అతను సంపాదించలేకపోతాడు. ధన ఆయుంషి. అన్నిటికంటే ముందు ఇతను ఇన్నేళ్ళు గట్టిగా ఉండాలి అని అనుకుంటుంది. దాన్ని కూడా అతను అందుకోలేకపోవచ్చు. యతః, ఎందుకంటే అస్వతంత్రాః, ఈ భర్తలు స్వతంత్రులైతే కారు. వాళ్ళు స్వతంత్రంగా ఏమీ చేయలేరు. వాళ్ళేమో అస్వతంత్రులు. అస్వతంత్రులైనటువంటి వాళ్ళని ఈ ఆడపిల్లలు కోరుకుంటే పాపం వాళ్ళు వచ్చారు. అస్వతంత్రులైన వాళ్ళ నెత్తి మీద ఏవేవో రుద్దితే వాళ్ళు దాన్ని టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇందులో తప్పు ఎవరిది ఉంది అంటే లక్ష్మీదేవి అంటోంది, ఆ కోరుకున్న స్త్రీలదే తప్పు. స్త్రియో వ్రతైస్త్వా హృషికేశ్వరం స్వతః హి ఆరాధ్యలోకే పతిమాశాసతేన్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయుంషి యతో స్వతంత్రాః అని. కావాలంటే స్త్రియః అనే మాట తీసేసి తిరగదిప్పు కూడా చూసుకోవచ్చు. మగపిల్లలు కూడా ఆడపిల్లలు కావాలి అని అనుకుంటారు. మంచి భార్య రావాలి, మాట వినే భార్య రావాలి, ఎక్కువగా షాపింగ్లకి తిరగని భార్య రావాలి, ఏవేవో అనుకుంటారు. అనుకుని ఏదో పూజలు పునస్కారాలు చేస్తారు. మునగమంటే గంగలో మునుగుతారు, ఇంకోపడి చేయమంటే చేస్తారు. కనిపించకుండా కొంత చేస్తారు, కనిపించి బయటపడి కొంత చేస్తారు. చేసిన తర్వాత ఎవరిని కోరుకుంటారు? పరమాత్మ నాకు భార్యగా రావాలి అని కోరుకుంటారా? అదేం బాగాలేదు కదా, కోరుకోరు. పతిమాశాసతే, భార్యగా ఎవరినో వేరే వాళ్ళని రావాలని కోరుకుంటారు. కోరుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి, బియ్యం గ్లాసుని తన్నిన దగ్గర నుంచి ఏదో ఒకటి మొదలు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు అందుకోలేకపోతారు. ఎందుకు అందుకోలేకపోతున్నారు అంటే అస్వతంత్రాః. వచ్చిన వాళ్ళు అస్వతంత్రులు, వాళ్ళు స్వతంత్రులు కారు. వీళ్ళు ఎంత డబ్బు తెస్తారనుకుంటారో అంత డబ్బు తేరు. వీళ్ళు అనుకున్నట్లుగా పిల్లలు కలుగుతారని నియమం లేదు. ఒక మగ ఒక ఆడ కావాలని కొంతమంది అనుకుంటారు, అలాగే రావాలని లేదు. తిరగదిప్పు రావచ్చు, ఆడామగా రావచ్చు, 2 ఆడపిల్లలు పుట్టచ్చు, 2 మగ పిల్లలు పుట్టచ్చు, ఏమైనా కావచ్చు కదా. ఏది వీళ్ళకి నచ్చకపోవటం అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు. కానీ వాళ్ళు అస్వతంత్రులు అనే విషయం మీద దృష్టి పెట్టట్లేదు. సో 2 వైపులా ఇది ఉంది. స్త్రియో వ్రతైస్త్వా హృషికేశ్వరం స్వతః హి ఆరాధ్యలోకే పతిమాశాసతేన్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయుంషి యతో స్వతంత్రాః. అసలు పతి అనేవాడు ఎలా ఉండాలి? పురుషుడు స్త్రీ అనే మాట పక్కన పెట్టేద్దాము. పురుషుడు స్త్రీ అనేది పెద్దగా విలువైందేం కాదు. జెండర్ అనేదానికి అస్సలు ఏమాత్రం వాల్యూ లేదు. కాబట్టి పతి అనేవాడు ఎలా ఉండాలి అని చూద్దాము. సవై పతి స్యాత్ అకుతో భయస్వయం సమంతతః పాతి భయాతురం జనం స ఏక ఏవ ఇతరథా మిథో భయం నైవాత్మలాభాత్ అధిమన్యతే పరం అన్నట్లుండాలి. సవై పతి స్యాత్, పతి అనేవాడు ఎలా ఉండాలి?
అకుతో భయ స్వయం, స్వయం తనకు అకుతో భయం, ఏ వస్తువు నుంచి కానీ ఏ వైపు నుంచి కానీ భయం అనేది ఉండకూడదు. పతి అనేవాడు, మనల్ని కాపాడటానికి వచ్చినటువంటి పతి అనేవాడు అకుతో భయ, ఏ వైపు నుంచి భయం లేనివాడుగా ఉండాలి. ఇది అందరూ ఎదురు చూసేదే. రాత్రిపూట చీకట్లో ఎవరైనా దొంగలు వస్తారో దొరలు వస్తారో అని భయపడి తోడుకు తీసుకెళ్తే, ఆ తోడుకు వచ్చినవాడు పామును చూసినా పురుగును చూసినా పుట్రను చూసినా భయపడుతూ ఉంటే ఏమంటారు? నువ్వేదో నాకు ధైర్యంగా ఉంటావని తోడు తెచ్చుకున్నాము, నాకంటే నీకే ఎక్కువ భయం ఉంటే నువ్వు నాకేం తోడు అంటారు కదా. అలాంటిది పతిగా ఉండేవాడు, నాయకుడుగా ఉండేవాడు, లేదా భర్తగా ఉండేవాడు, తనకంటే పైన ఉండి తనను రక్షించవలసిన వాడు ఏ వైపు నుంచి భయం లేకుండా ఉండాలి, స్వయం తనకు ఏ వైపు నుంచి భయం లేకుండా ఉండాలి అని అందరూ ఎదురు చూస్తారు కదా. అది ఉన్నదే కదా. తనకు ఏ వైపు నుంచి భయం ఉండకూడదు. సమంతతః పాతి భయాతురం జనం అని కూడా ఉండాలి. ఎవరైనా భయంతో ఉంటే, భయపడిపోతూ ఉంటే ఈ పతి, ఈ రక్షకుడు అనేవాడు రక్షించాలి. రక్షించకుండా వాడు భయపడుతూనే వీడు గాయబైపోయాడంటే, మాయమైపోయాడు అంటే ఇతను రక్షకుడు కాకుండా పోతాడు. పతి ఎలా ఉండాలి? తనకు ఏ భయమో ఉండకుండా ఉండాలి. భయం కలిగితే భయం నుంచి రక్షించేటట్లుగా ఉండాలి. ఆ పతి ఇలా ఈ లక్షణంతో ఉండాలి అంటే సహా ఏక ఏవ, ఒక్కడే ఉండాలి. పతి అంటే భయం లేని, భయాన్ని పోగొట్టేవాడై ఉండాలి అంటే ఆ పతి, ఆ రక్షకుడు ఏక ఏవ, ఒక్కడే అయి ఉండాలి. ఇతరథ, ఒకవేళ గనక ఒక్కడే కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారంటే మిథో భయం, ఆ పక్కవాడి నుంచి భయం అనేది తప్పనిసరి. మనకి భయం అనేది ఎక్కడి నుంచి వస్తోంది? రెండో వస్తువు నుంచి వస్తోంది. ఈ పతికి కూడా, ఈ రక్షకుడికి కూడా ఇంకొకడు ఉన్నాడంటే, ఇంకొక వస్తువు ఉందంటే, ఇంకొక పతి, ఇంకొక రక్షకుడు లేదా ఇంకొక జీవుడు, మరొకడు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనుకుంటే ఆ వస్తువు వలన, ఆ జీవుడి వల్ల లేదా ఆ పతి, ఆ రక్షకుడి వలన ఇతనికి కూడా భయం అనేది ఉండాలి. ఇద్దరు సామంతులు ఉంటే ఇద్దరూ సామంతులే లేదా ఇద్దరూ రాజులే, కానీ ఒకళ్ళను చూసి ఒకళ్ళు భయపడుతూనే ఉంటారు కదా. వీడు నా నెత్తిన పడతాడేమో అని, అతను నామె నెత్తిన పడతానేమో అని రెండో వాడు, ఇద్దరూ భయపడుతూనే ఉంటారు కదా. అలాంటి భయానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇతరథ మిథో భయం, కాబట్టి ఆ పతి రక్షకుడు ఒక్కడే అయి ఉండాలి. ఆ పతి రక్షకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉంటే రక్షకుడు అవుతాడు అంటే నైవాత్మలాభాత్ అధిమన్యతే పరం. ఆత్మలాభాత్, తన యొక్క స్వరూపానందంతోనే సంతోషపడాలి. ఆ స్వరూపానందం కంటే పరం అధి నమన్యతే, ఇంకో వస్తువుని కానీ ఇంకో వస్తువుతో వచ్చేటువంటి ఆనందాన్ని కానీ ఎక్కువగా అనుకోకూడదు. ఒకవేళ గనక ఇంకొక వస్తువు ద్వారా ఆనందం అందాలి అని అనుకున్నాడంటే ఆయన అస్వతంత్రుడైపోతాడు. స్వతంత్రుడు అంటే ఏమిటి? స్వతంత్రత అంటే ఏంటి? ఇంకొక వస్తువు యొక్క అవసరం లేకపోవటం. ఆనందానికి కానీ తన ఉనికికి కానీ దేనికైనా కానీ ఇంకొక వస్తువు తాలూకు అవసరం ఉండకపోవటం అనేది స్వతంత్రత. ఆ స్వతంత్రత ఉన్నవాడికే భయం లేకపోవటం అనేది కుదురుతుంది. ఆ స్వతంత్రత అనేది లేకపోతే భయం అనేది తప్పనిసరిగా వస్తుంది. సో రక్షకుడు అనేవాడు 3 లక్షణాలతో ఉండాలి. ఒకటి, ఇంకొక వస్తువును అతను అపేక్షించకూడదు, స్వతంత్రంగా ఉండాలి. అదే సమయంలో తనకు ఏ వైపు నుంచి భయం ఉండకూడదు. మూడవది, తాను భయంతో ఉన్నటువంటి వాళ్ళని రక్షించగలగాలి. ఈ 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు గనక ఉండాలి అంటే అతను ఒక్కడే అవ్వాలి. స ఏక ఏవ, ఒక్కడే అవ్వాలి. ఆ ఒక్కడు పరమాత్మే అవ్వాలి. కాబట్టి ఒకవేళ పతి అంటే స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఎవరికైనా సరే పతి అంటే పరమాత్మే తప్ప ఇంకొకళ్ళు అవటానికి వీలు లేదు. ఒక జీవుడికి మరొక జీవుడు పతి అనేది కానేడు. అది వ్యవహారంతో వచ్చినటువంటి మాటే కానీ పతి శబ్దానికి లేదా రక్షకుడు అనేటువంటి అర్థంలో వాడే పతి శబ్దానికి జీవుడు అర్థం కాలేడు. ఎందుకంటే జీవుడికి ఆ సామర్థ్యం లేనే లేదు. జీవుడికి ఆ స్వతంత్రత అనేది ఏ కోశానా లేదు అని లక్ష్మీదేవి అంటోంది. సవై పతి స్యాత్
అకుతో భయస్వయం సమంతతః పాతి భయాతురం జనం స ఏక ఏవ ఇతరథా మిథో భయం నైవాత్మలాభాత్ అధిమన్యతే పరం అని. చాలా విలువైన అందమైనటువంటి విషయాన్ని అందమైన భాషలో లక్ష్మీదేవి కాబట్టి చెప్పగలిగింది అనుకోవాలి. చెప్పి అందువల్ల ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, స్త్రీ పురుషులు తీసేయండి, జీవుడనేవాడు పతిగా నిన్ను కోరుకోవాలి. నిన్ను తప్ప మరొకరిని కోరుకోకూడదు. యాతస్యతే పాద సరోరుహార్హణం నికామయేత్ సా అఖిల కామలంపట తదేవ నాసీప్సితమీప్సితోర్చితో యద్భగ్నయాచ్న భగవన్ ప్రతప్యతే అని చెప్తాం. నిన్నే కోరుకోవాలి. నిన్నే కోరుకోవాలి అంటే ఇంకొకరిని కోరుకోకూడదు అనే అర్థంలో కాదు. నీ నుంచి ప్రయోజనాన్ని కూడా కోరుకోకూడదు. నీ నుంచి ఏ ప్రయోజనాన్ని కోరుకోకూడదు. ఏ ప్రయోజనము కోరుకోకుండా నిన్ను మాత్రమే కోరుకుంటూ ఉండాలి. అలా ఎవరైనా ఉండగలిగితే యా తస్యతే పాద సరోరుహారహణం నికామయేత్, కేవలం నీ కోసం నిన్ను కోరుకుంటూ నీ పాదార విందాలను అర్చిస్తూ ఉండటం అనేది ఎవరైనా చేయగలిగితే సా అఖిల కామలంపట, కోరికలన్నిటినీ తీర్చుకోగలదు. నిన్నే కోరిన వారికి నువ్వే దక్కుతావు. నీవే పరమానంద స్వరూపుడివి కాబట్టి నీ పరమానంద స్వరూపంలో ఇవన్నీ కలిసిపోతాయి. మిగతా కోరికలను కోరుకుంటేనో తీర్చుకుంటేనో వచ్చేటువంటి ఆనందాలన్నీ దాంట్లో కలిసిపోతాయి, ఏకమైపోతాయి. కాబట్టి సా అఖిల కామలంపట, ఆ స్త్రీ లేదా ఆ జీవుడు అన్ని కోరికలను తీర్చుకున్నంత ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. నికామయేత్ సా అఖిల కామలంపట. ఇది నీ పరమానంద స్వరూపం లేదా నైవాత్మలాభాదధిమన్యతే పరం అనేటువంటి రూపం దీనికి సంబంధించిన అంశమైతే, ఇంకొక కోణంలోంచి కూడా ఇదే అంశాన్ని తేల్చుకోవచ్చు. నీ యొక్క స్వభావాన్ని బట్టి ఎవరు ఏమి కోరుకుంటే దాన్ని నువ్వు ప్రసాదిస్తావు అనేటువంటిది ఒకటి ఉంది. స్వభావతః ఎవరేం కోరుకుంటే దాన్ని తీర్చడం అనేది నీకుంది. తదేవ రాసి ఈప్సితం ఈప్సితోర్చిత, నువ్వు ఏం కావాలంటే తీరుస్తావు కదా, తదేవ రాసి కదా. కాబట్టి ఈప్సితం ఈప్సిత అర్చిత, ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరికను తీర్చుకోవటం కోసం నిన్ను తీసుకుని, నిన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకుని దానికోసం అర్చిత పూజ చేసుకున్నట్లయితే, కోరిక ముందు ఫలితం మీద ఆసక్తి ముందు, ఆ ఫలితం మీద ఆసక్తితో ఫలాన్ని ఎవరు తెచ్చిపెడతారు అంటే ఫలానికి సాధనం ఇన్స్ట్రుమెంట్ కింద ఈ పరమాత్మ, భగవంతుడు, దేవుడు ఈయన తర్వాత వచ్చాడు. ఆ కోరికతో ఆయన్ని పూజించుకుంటారు అనే పని గనక చేసినట్లయితే తదేవ రాసి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేస్తావు. ఇచ్చేస్తే ఏమవుతుంది, వాళ్ళు నిజంగా శాశ్వతమైన దాన్ని కోరుకోగలరా? కోరుకోలేరు. వాళ్ళేమో అశాశ్వతమైన దాన్నే కోరుకుంటారు. ఆ అశాశ్వతమైన దాన్ని కోరుకుని నీ ద్వారా దాన్ని పొంది కొంతసేపు అనుభవించి భగ్నయాచ్న, అది తీరిన తర్వాత అదేంటి నేను కోరుకున్నది ఏం పోయింది, నేను అనుకున్నటువంటి సుఖం ఎక్కడికి పోయింది అని వెతుకులాడుతూ ఉంటారు. తామే కోరుకున్నటువంటి అశాశ్వతమైన ఫలితాన్ని అందుకుని అది కరిగిపోయిన తర్వాత భగ్నయాచ్నగా మారిపోతారు. తాము కోరుకున్నటువంటి కోరిక అయిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది అనే పరిస్థితికి చేరుకుంటారు. ఓ భగవంతుడా ప్రతప్యతే, ఇంతకు ముందు కంటే ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తాడు. ఇంతకుముందు ఫలానాది దక్కలేదు అని మాత్రమే బాధ, ఇప్పుడు దాని రుచి కూడా చూసి దాన్ని అనుభవించి అది లేదు నేను కష్టపడి సాధించుకున్నాను ఇప్పుడు మాయమైపోయింది అని ఇంకా ఎక్కువ బాధని అనుభవిస్తారు. కాబట్టి నిన్ను ఒక కోరికతో పూజించుకోవటం అనేది అసమంజసం. అలా ఎవరూ చేయనక్కర్లేదు, చేయకూడదు. నిన్ను కోరుకుంటూ పూజించుకోవాలి. నిన్ను కోరుకుంటూ పూజించుకునే మాట అయితే తదేవ రాసి,
నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తావు కాబట్టి నీ యొక్క స్వరూపాన్ని అందిస్తావు, నీ పరమానంద స్వరూపాన్ని అందిస్తావు. అదేమో శాశ్వతమైనటువంటి ఫలితం. శాశ్వతమైనటువంటి ఫలితం కాబట్టి భగ్న యాచన అనేది రాదు కాబట్టి ప్రతప్యతే అనేది ఉండదు అని లక్ష్మీదేవి రెండవ కోణంలోంచి కూడా చెప్తోంది. ఒకటి, పరమాత్మను పరమాత్మగా కోరుకుని పరమాత్మగా మధ్యలో ఫలితాన్ని అడ్డం పెట్టకుండా అవ్యవధానంగా భక్తిగా పూజించుకుంటే, సేవించుకుంటే, లేదా మనసులో ఉంచుకుంటే, ఏం చేసినా సరే దానికి ఫలితంగా పరమాత్మ యొక్క పరమానందం అనేది అనుభవంలోకి వస్తుంది. అందులో మనం కోరుకునేవన్నీ అల్లాటప్ప కోరికలన్నీ కలిసిపోయి ఉంటాయి. అదే సమయంలో పరమాత్మ స్వభావం ప్రకారం చూసుకున్నా సరే ఏం కోరుకుంటే అది ఇస్తాడు కాబట్టి మనం శాశ్వతమైన దాన్నే కోరుకుంటే, శాశ్వతమైన పరమాత్మనే కోరుకుంటే పరమాత్మే దక్కుతాడు, పరమాత్మ యొక్క పరమానందమే దక్కుతుంది అనేటువంటి రెండు అంశాలను ఇందులో వచ్చింది. యా తస్యతే పాద సరోరుహార్హణం నికామయేత్ సాఖిల కామలంపట తదేవరాసేప్సితమేప్సితోర్చిత యద్భగ్నయాచ్నా భగవన్ ప్రతప్యతే అని. లక్ష్మీదేవి ఆవిడ అందంగా ఈ 3 శ్లోకాల్లోనూ చక్కగా నిన్నే కోరుకోవాలి, నీకున్ను కోరుకునేవాడికి మధ్య ఇంకోటి ఉండకూడదు అని చక్కగా అందంగా చెప్పింది. చెప్తే ఈయన కాస్త కొంటెగా ఆవిడతో అన్నాడు, ఏమమ్మా నన్ను కోరుకోవాలని చెప్తావేంటి? నా మొహం ఎవడు చూస్తాడు? నన్ను ఎవరు చూస్తారు? నేను ఎవరికి కావాలి? అందరికీ నువ్వే కదా కావాల్సింది, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ నువ్వే కదా కావాల్సింది. కాబట్టి నీ మొహం చూస్తారేమో కానీ నా మొహం ఎవడు చూస్తారు? నా మొహం అందంగా ఉంది అని ఏ శివుడు ఎన్నిసార్లు వల్లించినా సరే ఎవరికి అందం కనిపిస్తుంది? లక్ష్మీదేవి చక్కగా తళతళలాడుతూ అందంగా నువ్వు కదా కనిపిస్తావు. కాబట్టి నువ్వు పరమాత్మను కోరుకోవాలి అని ఎన్ని మాటలు చెప్పినా నీ భక్తులు ఎవరు వినరు, నీ భక్తులు తప్ప ఈ సృష్టిలో మరొకళ్ళు లేరు అని అన్నాడు. అంటే ఆవిడ దానికి సీరియస్గానే సమాధానం చెప్పింది. మత్ప్రాప్తయే జేషసురాదయ సురాసురాదయ తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియ ఋతే భవత్పాద పరాయణాన్నమాం విందంత్యహం త్వద్ధృదయ యతో జిత అని. అయ్యా మీరు చెప్పింది నిజమే, మత్ప్రాప్తయే నన్ను పొందాలి అని అజ ఈశ సురాసురాదయ బ్రహ్మగారు, ఈశ్వరుడు, దేవతలు, అసురులు అందరూ ట్రై చేస్తున్నారు. అందరూ అంటున్నాం కాబట్టి బ్రహ్మగారిని ఈశ్వరుణ్ణి కలిపాం, వాళ్ళని పక్కన పెట్టుకోవచ్చు. సురాసురాదయ అసురులు, రాక్షసులు, దేవతలు, మనుషులు అందరూ నా కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం అంటే మీరు చెప్పినట్టు ఏదో ముఖం చూడడం కూడా కాదు, తప్యంత ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నారు. తపహ, ఆ తపస్సుకు అంతు లేదు, ఇంకాను నిరంతరం అదే ఆలోచన, లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీదేవి అనే ఆలోచన, ఆ ఆలోచనలోనే మునిగిపోతున్నారు. కాకపోతే ఐంద్రియే ధియ, ఎందుకు నన్ను మాత్రం కోరుకుంటున్నారు? నేను మాత్రం వాళ్ళకి కావలసిందాన్నా? నువ్వు అక్కర్లేని వాడివి, నేను కావాల్సిన దాన్ని అయ్యానా? లేదు, నేను కూడా కావాల్సిన దాన్ని కాదు. వాళ్ళకి అసలు కావాల్సింది వాళ్ళ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖం. ఐంద్రియే ధియ, వాళ్ళ ఇంద్రియ సుఖం మీదే వాళ్లకు ఆసక్తి. ఆ ఇంద్రియ సుఖం దేని ద్వారా వస్తుంది అంటే నా ద్వారా వస్తుంది అని ఒక భ్రమ. వాళ్ళకు ఉండేటువంటి 1,00,000 భ్రమంలో ఇది ఒక భ్రమ. ఆ భ్రమతో నా కోసం వాళ్ళు తపస్సు చేస్తున్నారు. నా మొహం చూడటం కాదు, నా కోసం ఒంటికాల మీద నిలబడి లేదా బ్రటన్ వేద మీద నిలబడి చేతులు పైకెత్తి ఓ ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నారు. తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియ. కానీ వాళ్ళకు తెలియని అంశం ఒకటి ఉంది. ఋతే భవత్పాద పరాయణాం నమాం విందంతి. నేను నా కోసం ఒంటికాల మీద నుంచుని బ్రటన్ వేల్ మీద నుంచుని తపస్సు చేసేవాడి జోలికి వెళ్ళను. వాడిని నేను అనుగ్రహించలేను. నేను అనుగ్రహించాలి అంటే ఒకే ఒక్కడిని అనుగ్రహించాలి. ఎవరిని అనుగ్రహించాలి అంటే నీ పాదారవిందాల మీద భక్తి ఉన్నవాణ్ణి నేను అనుగ్రహించాలి. ఋతే భవత్పాద పరాయణాన్నమాం విందంతి. నీ పాదాల మీద ఆసక్తి లేదా నీ పాదాలే అంతిమ లక్ష్యాలు అనుకునే వాళ్ళు తప్ప నన్ను మిగతా వాళ్ళెవ్వరూ పొందలేరు. ఋతే భవత్పాద పరాయణాం నమాం విందంతి.
ఎందుకంటే వాళ్ళందరూ నన్ను ఏ దృష్టితో చూస్తారు, లేదా ఏ దృష్టితో తపస్సు చేస్తారు, ఎందుకోసం కోరుకుంటారు, ఇవన్నీ నాకేం అక్కర్లేదు. అహం త్వద్ధృదయ, నేను ఎలాంటి దాన్ని అంటే త్వద్ధృదయ, నీ మీదే హృదయాన్ని పూర్తిగా అంకితం చేసిన దాన్ని. కాబట్టి నీ భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అనుగ్రహిస్తానేమో కానీ, అది కూడా వాళ్ళ అవసరం ఉందనుకుంటే, వాళ్ళకి అవసరమైతే అవసరమైనంత మేరకు అనుగ్రహిస్తానేమో కానీ, నీ మీద భక్తి లేని వాడికి నీ పాదాలే చేరవలసినటువంటి గమ్యము అనేటువంటి బుద్ధి లేని వాడికి నా అనుగ్రహం అనేది దక్కదు. యతః మత్వద్ధృదయ అహం. యతః అజిత, ఓ పరమాత్మ, ఇది మాత్రం నిజం. ఒకవేళ నన్ను గెలిస్తే గెలవగలరేమో కానీ నిన్నెవరూ గెలవలేరు. నాకంటే చాలా చాలా రెట్లు గొప్పవాడివి నువ్వే అని చక్కగా చెప్పింది. మత్ప్రాప్తయే అజేష సురాసురాదయ తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియ ఋతే భవత్పాద పరాయణాన్నమాం విందంత్యహం త్వద్ధృదయ యతో జిత అనే ఈ శ్లోకంలో. అందువల్ల సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణివందితం కరాంబుజం యత్వదధాయి సాత్వతాం బిభర్షిమాం లక్ష్మవరేణ్య మాయయ క ఈశ్వరస్యేహిత మాహితుం ఊహితుం విభు ఇది అని చెప్పి పూర్తి చేసింది. సత్వం, నిన్ను సేవిస్తేనే నాతో సహా అన్ని ప్రయోజనాలు అందుతాయి కదా. నిన్ను సేవించకుండా ఏ ప్రయోజనము అందనటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావు కదా. అలాంటి నువ్వు ఏ జీవుడికి నిన్ను సేవించకుండా ఏ పురుషార్థము రాదు అనేటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి నువ్వు, మమాపి, నాకు కూడా అచ్యుతుడమైనటువంటి ఓ పరమాత్మ, స్వస్వరూపం నుంచి జారనటువంటి ఎప్పుడూ ఒకే రూపంలో ఉండేటువంటి ఓ పరమాత్మ, వందితం కరాంబుజం శీర్ష్ణి నిధేహి, నీ పరమ పవిత్రమైనటువంటి చేతిని నా నెత్తిని కూడా పెట్టు, నా నెత్తిని కూడా నీ చేయి పెట్టి నన్ను అనుగ్రహించు. శీర్ష్ణి, నా తల మీద, వందితం, అందరూ గొప్పగా భావించేటువంటి, అన్నిటికంటే గొప్పది అని పరమభక్తులందరూ భాగవతులందరూ కొనియాడేటువంటి కరాంబుజం, తామర పువ్వు లాంటి అందమైనటువంటి మృదువైన నీ చేతిని నువ్వు పెట్టు. అదేంటి కొత్తగా అడుగుతున్నావేమిటి అంటే, కాదు, యత్వదధాయి సాత్వతాం. ఈ చేయి నెత్తి మీద పెట్టడం అనేది, నెత్తిని చేయి పెట్టడం అనేది మన అలవాట్లో ఉన్నమాట కాదు. ఇది మామూలు మంచిగా పెట్టే చెయ్యి. ఈ నెత్తి మీద చేయి పెట్టడం అనేది నీకు అలవాటు ఉంది. యత్ త్వదధాయి సాత్వతాం, పరమ భక్తుల మీద చేయి పెట్టడం అనేది నీకు అలవాటు ఉంది. ప్రహ్లాదుడు నెత్తి మీద నరసింహావతారంలో పాపం నువ్వు ఇదే చేయి పెట్టావు, పెట్టి అతన్ని ముందు ఆశీర్వదించి అతనికి ధైర్యం చెప్పావు. ఇంకా వేరువేరు సందర్భాలలో నెత్తి మీద చేయి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ పెట్టావు కదా, వాళ్ళందరికీ పెట్టినటువంటి ఆ చేతిని నా నెత్తి మీద కూడా పెట్టి నన్ను కూడా అనుగ్రహించు. సత్వం మమాపి అచ్యుత శీర్ష్ణి వందితం కరాంబుజం యత్ వదధాయి సాత్వతాం అని అడుగుతాం. మనం ఏమన్నా పక్కన ఉండి ఒకవేళ బై ఛాన్స్ అలా అడుగుతారేంటండి లక్ష్మీదేవి గారు, పెట్టే ఒక్క చెయ్యి కూడా మీ నెత్తి మీదే పెట్టేట్లయితే మాలాంటి వాళ్ళకి ఏం కావాలి? మిమ్మల్ని ఎలాగూ ఆయన వక్షస్థలంలో హృదయంలో పెట్టుకుని గౌరవిస్తున్నాడు కదా. ఆ వక్షస్థలంలోనే పెట్టుకుని మిమ్మల్ని గౌరవిస్తూ ఉండగా ఆయన ఒక్క చెయ్యి మా నెత్తిని పెట్టాల్సిన చెయ్యి మీ నెత్తినే పెట్టించుకుంటే మేమేమైపోతాము అని మనం పొరపాటున అడిగితే, మనతో మాట్లాడకుండా ఆయనతోనే అంటోంది, బిభర్షిమాం లక్ష్మవరేణ్య, నన్ను చెప్పుకోవటానికి హృదయంలో నువ్వు పెట్టుకున్నావు. లక్ష్మ ఒక చిహ్నంగా, అంటే లక్ష్మీ వక్షస్థల అని చెప్పుకుంటారు కదా, ఒక చిహ్నంగా నన్ను నీ వక్షస్థలం మీద పెట్టుకున్నావు. కానీ మాయయ, అదంతా కూడా నీ మాయలో ఒక భాగమే. హృదయం మీద పెట్టుకున్నావు కానీ హృదయంలో పెట్టుకున్నావు అనేమి గ్యారంటీ లేదు. నీ హృదయంలో నాకంటే కూడా నీ మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను.
నీ మీద భక్తితో ఉండేటువంటి వాళ్ళు, భక్తులు, వాళ్ళని నీ హృదయంలో పెట్టుకున్నావు కానీ హృదయం మీద, వక్షస్థలం మీద పైకి పెట్టి ఒక మచ్చగా నన్ను చూపిస్తున్నావు అంతే తప్ప నన్ను లోపల ఉంచుకున్నావు అని నేనేమీ చెప్పలేను. బిభర్షిమాం లక్ష్మ వరేణ్య మాయయా, నా మీద హృదయం మీద పెట్టుకునేంత ఆదరం వరకైతే ఉంది, కానీ హృదయంలో పెట్టుకునేటువంటి ఆదరణ మిగతా భక్తులకి దక్కింది. ఆ పరమాదరం, భక్తుల మీద ఉండేటువంటి పరమాదరం అనేది నాకు కావాలి. ఆ పరమాదరం అనేది కావాలి అనే నీ చెయ్యి నా నెత్తి మీద పెట్టు అని అడుగుతున్నాను. క ఈశ్వరస్య ఈహితం ఊహితుం విభు ఇది. ఈశ్వరుడు సర్వసమర్థుడు. ఆయన సర్వసమర్థుడైనటువంటి ఆయన లక్ష్మీదేవిని తన భార్యగా ఎంచుకున్న తర్వాత తన భార్య కంటే కూడా భక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తాడు అని ఎవరైనా ఊహించగలరా? అంటే కహ ఈశ్వరస్య ఈహితం ఊహితుం విభు. ఆ ఈశ్వరుడు, పరమేశ్వరుడు యొక్క ఈహితం, ఆయన చేయదలుచుకున్నది లేదా ఆయన చేసే పని, ఇలాంటి వాటిని ఊహించటానికి కహ విభు, ఎవరు సమర్థులు? ఆయన ఏం చేస్తాడో, ఏమనుకుని చేస్తాడో, ఏ విధంగా ఆలోచిస్తాడో నిర్ణయించగలిగింది, ఊహించగలిగింది ఎవరు? కాబట్టి నువ్వు ఈశ్వరుడివి, సర్వసమర్థుడివి కాబట్టి నన్ను హృదయం మీద పెట్టుకున్నావు అనే విషయం మీద నాకు తృప్తి ఉంది. కానీ హృదయంలో కూడా పెట్టుకోవాలి, నా మీద నీ యొక్క అనుగ్రహాన్ని ఇంకా ఇంకా కూడా పంచాలి అని నా ప్రార్థన అని లక్ష్మీదేవి చూపిస్తోంది. సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వందితం కరాంబుజం యత్ వదధాయి సాత్వతాం బిభర్షిమాం లక్ష్మవరేణ్య మాయయా క ఈశ్వరస్యేహితమూహితుం విభు ఇది అని దీంతో 3 శ్లోకాల అందమైన స్తుతి, 2 శ్లోకాల ప్రార్థన, ఈ రెండిటితో కూడినటువంటి 5 శ్లోకాల స్తుతిని లక్ష్మీదేవి పూర్తి చేసింది. లేదా లక్ష్మీదేవి చెప్పినటువంటి ఈ స్తుతిని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేశారు. ఇకపైన ఇంకా కూడా మనువు గారు, వైవస్వత మనువు గారు రమ్యక వర్షంలో కూర్చుని చేసేటువంటి ఉపాసనలు, ఆయన ఉచ్చరించేటువంటి మంత్రాలు, ఇంకా కూడా పైన మిగిలిన వర్షాల్లో మిగిలిన వాళ్ళు చేసేటువంటి ఉపాసనలు, వాటన్నింటిని గురించి శ్రీశుకుల వారు చెప్పబోతున్నారు. కానీ ఈరోజు లక్ష్మీదేవి చెప్పినటువంటి ఈ అంశాలను విన్న తర్వాత ఒకసారి ఆపుకోవటం న్యాయమేమో అనిపిస్తోంది. లక్ష్మీదేవి మనకు కావలసినటువంటి విషయాల్లో, చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చింది, చాలా అందంగా క్లారిటీ ఇచ్చింది. ఒకటి, జీవుడు స్వతంత్రుడు కాడు అని వదలగొట్టేస్తున్నారు కదా. అసలు స్వతంత్రత అంటే ఏంటి అనే విషయం మీద స్పష్టత ఇచ్చింది. స్వతంత్రత అంటే తన మీద తప్ప, లేదా తాను అనేటువంటి అంశం తప్ప, స్వరూపం అనేటువంటి అంశం తప్ప వేరొక అంశాన్ని అపేక్షించకపోవటం, వేరొక వస్తువు ద్వారా కానీ వేరొక అంశం ద్వారా కానీ లాభాలను పొందాలని అనుకోకపోవటం అనేది స్వతంత్రత. తన మీద తానే డిపెండ్ అయి ఉండటం, తన యొక్క ఆత్మానందాన్ని మాత్రమే అనుభవించటం, ఆత్మానందాన్ని తప్ప ఇతర అపేక్ష లేకుండా ఉండటం అనేటువంటి క్లారిటీ ఆవిడ చక్కగా ఇచ్చింది. ఇలాంటి స్వతంత్రత పరమాత్మకు ఒక్కడికే ఉంది, పరమాత్మకు తప్ప జీవులకు లేదు అనే విషయం విడిగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ స్వతంత్రతని ఆవిడ భయంతో కలిపింది. స్వతంత్రత అనేది గనక లేకపోతే భయం అనేది తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి అంశాన్ని జోడించింది. స్వాతంత్ర్యం ఉంటే, తన స్వస్వరూపం తప్ప ఇతరాపేక్ష లేకుండా ఉంటే భయం అనే దానికి చోటు లేదు. కానీ ఇతరాపేక్ష ఉంటే, ఆ ఇతరం అంటే ఇంకొక పదార్థం సుఖాన్ని అందించవచ్చు, అందించకపోవచ్చు. సుఖాన్ని అందిస్తుంది అనుకున్నటువంటి వస్తువు కష్టాన్ని అందించవచ్చు, ఏమైనా చేయొచ్చు, లేదా జారిపోవచ్చు, లేదా ఎప్పుడో పారిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి దాని ద్వారా భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అస్వతంత్రత అనేది మహాభయ కారణం. అస్వతంత్రత అనేది మహాభయ కారణం అనే దానితో సహా ఆ అస్వతంత్రతకు కారణమైనటువంటి అన్య పదార్థం, రెండవ పదార్థం అనేది భయానికి మరింత కారణం. కాబట్టి భయానికి కారణం ఈ అస్వతంత్రత, అస్వతంత్రతలో ప్రధానమైనటువంటి భాగమైన ద్వితీయ పదార్థం అనేటువంటి క్లారిటీని కూడా లక్ష్మీదేవి ఇచ్చింది.
ఆ ద్వితీయ పదార్థంతో సంబంధం లేని, దానితో అపేక్ష లేనటువంటి పరమాత్మ ఒక్కడే, స ఏక ఏవ, ఆయన ఒక్కడే మనకు ఈ భయాలను పోగొట్టగలడు అనేటువంటి పతిత్వాన్ని కూడా ఆయనకి చెప్పింది. పతి, ఆయనే రక్షకుడు, ఆయనే భయాలను పోగొట్టగలడు. ఎందుకంటే భయానికి కావలసినటువంటి అస్వతంత్రత అనేది ఆయనకి లేదు, భయానికి కావలసినటువంటి రెండవ పదార్థాన్ని చూసే మిథ్యాదృష్టి ఆయనకు లేదు అనే విషయం చాలా చక్కగా అందంగా చెప్పింది. కాబట్టి అదే సమయంలో పరమాత్మను పూజించుకునేటప్పుడు కానీ, ఆయన్ని ఉపాసన చేసుకునేటప్పుడు కానీ మధ్యలో వ్యవధానంగా గనక మనం కోరికను ఉంచితే మనం నష్టపోతాము అనే విషయాన్ని కూడా అక్కడ గట్టిగా చెప్పింది. ఆ కోరికను తీర్చేటువంటి అలవాటు ఉండే పరమాత్మ అశాశ్వతమైన కోరికలనే మనకి ఇస్తాడు. ఇస్తే దానివల్ల కష్టం ఎక్కువ తప్ప, నష్టం ఎక్కువ తప్ప లాభం అనేది ఉండదు. కాబట్టి పరమాత్మకు మనకు మధ్య కూడా ఏ అంతరము ఉండకూడదు. అనంతరం లేదా అవ్యవధానంగా ఆ పరమాత్మనే కోరుకునేటువంటి అనన్య భక్తి, అవ్యవధాన భక్తి అనేది ఉండాలి అనే అపూర్వమైన ఉపదేశాన్ని లక్ష్మీదేవి చేసింది. పరమాత్మ యొక్క స్వతంత్రతకి ఈ అవ్యవధాన భక్తి చాలా దగ్గరగా ఉంది. ఆ దగ్గరగా ఉండేటువంటి భక్తిని, ఆ స్వతంత్రతని రెండిటినీ కలిపి చాలా చక్కగా అందంగా ఆవిడ ఉపదేశం చేసింది. మనం కళ్ళు తెరిచి అర్థం చేసుకోవలసినటువంటి, మన కళ్ళు తెరుచుకోవలసినటువంటి ఉపదేశాన్ని ఆవిడ చేసింది. ఈ ఉపదేశాన్ని మనం 1కి 100 సార్లు కానీ, 1కి 1000 సార్లు కానీ మళ్ళీ మననం చేసుకుంటూనే ఉండాలి అనే స్థాయిలో ఉపదేశం ఉంది. ఆ ఉపదేశాన్ని మనం చాలా చక్కగా మననం చేసుకుని, స్వతంత్రత అనేది మనకు ఉందా లేదా, ఆ స్వతంత్రత అనేది సాధించుకోవాలి అంటే లక్ష్మీదేవి చెప్పినట్లు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు చేసుకుని, మననం చేసుకుని, మనలో ఉండేటువంటి అస్వాతంత్ర్యం, దాని ద్వారా వచ్చేటువంటి భయం, ద్వితీయాద్వై భయం అని ద్వితీయ వస్తువు ద్వారా మనకు ఉన్నటువంటి భయం, వీటన్నిటినీ పోగొట్టుకుని అకుతో భయం అనే రూపంలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అటువంటి ప్రయత్నం చేసే దిశగా మనం మననాన్ని చేసుకుందాము. అలాంటి మననం మనలో నిరంతరం సాగాలి అని ఆ మహత్తమ నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో 5వ స్కంధంలో 18వ మనం 15వ గద్యపద్య భాగ సమ్మిళితమైనటువంటి అంశాల్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమ స్కంధే అష్టాదశాధ్యాయే గద్యపద్య భాగః కేతుమాలేపి భగవాన్ కామదేవ స్వరూపేణ లక్ష్మ్యాః ప్రియచికీర్షయా ప్రజాపతేః దుహితॄణాం పుత్రాణాం తద్వర్షపతీనాం పురుషాయుష అహోరాత్ర పరిసంఖ్యానానాం యాసాం గర్భాః మహాపురుష మహాస్త్ర తేజసోద్వేజిత మనసాం విధ్వస్తాః వ్యసవః సంవత్సరాంతే వినిపతంతి అతీవ సులలిత గతి విలాస విలసిత రుచిరహాస లేశావలోక లీలయా కించిత్ ఉత్తంభిత
ఉత్తంభిత సుందర భ్రూమండల సుందర భ్రూమండల సుభగ వదనారవింద శ్రియ సుభగ వదనారవింద శ్రియ రమాం రమాం రమయన్ రమయన్ ఇంద్రియాణి ఇంద్రియాణి రమయతే రమయతే తద్భగవతః తద్భగవతః మాయామయం రూపం మాయామయం రూపం పరమ సమాధియోగేన పరమ సమాధియోగేన రమాదేవి రమాదేవి సంవత్సరస్య సంవత్సరస్య రాత్రిషు రాత్రిషు ప్రజాపతేః ప్రజాపతేః దుహితృభిః దుహితృభిః ఉపేతాః చ ఉపేతాః చ తద్భర్తృభిః తద్భర్తృభిః ఉపాస్తే ఉపాస్తే ఇదం చోదాహరతి ఇదం చోదాహరతి ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైః సర్వగుణ విశేషైః విలక్షితాత్మనే విలక్షితాత్మనే ఆకూతీనాం ఆకూతీనాం చిత్తీనాం చిత్తీనాం చేతసాం చేతసాం విశేషాణాం చ విశేషాణాం చ అధిపతయే అధిపతయే షోడశకలాయ షోడశకలాయ ఛందోమయాయ ఛందోమయాయ అన్నమయాయ అన్నమయాయ అమృతమయాయ అమృతమయాయ సర్వమయాయ సర్వమయాయ సహసే సహసే ఓజసే ఓజసే బలాయ బలాయ కాంతాయ కాంతాయ కామాయ కామాయ నమస్తే నమస్తే ఉభయత్ర భూయాత్ ఉభయత్ర భూయాత్ స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో హ్యారాధ్యలోకే పతిమాశాసతేన్యం హ్యారాధ్య లోకే పతిమాశాసతేన్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయుంషి యతో స్వతంత్రాః ప్రియం ధనాయోంషి యతో స్వతంత్రాః స వై పతి స్యాదకుతో భయస్వయం స వై పతి స్యాదకుతో భయస్వయం సమంతతః పాతి భయాతురం జనం సమంతతః పాతి భయాతురం జనం స ఏక ఏవేతరథామిథో భయం స ఏక ఏవేతరథామిథో భయం నైవాత్మలాభాదధిమన్యతే పరం నైవాత్మలాభాదధిమన్యతే పరం యాతస్య తే పాదసరోరుహార్హణం యాతస్య తే పాదసరోరుహార్హణం నికామయేత్సాఖిల కామలం పట నికామయేత్సాఖిల కామలం పట తదేవ రాశీప్సితమీప్సితోర్చితో తదేవ రాశీప్సితమీప్సితోర్చితో యద్భగ్నయాంచ భగవన్ ప్రతప్యతే యద్భగ్నయాంచ భగవన్ ప్రతప్యతే మత్ప్రాప్తయే జేష సురాసురాదయః మత్ప్రాప్తయే జేష సురాసురాదయః తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియః తప్యంత ఉగ్రం తప ఐంద్రియే ధియః ఋతే భవత్పాదపరాయణాన్నమాం ఋతే భవత్పాదపరాయణాన్నమాం విందంత్యహం త్వద్ధృదయాయతో జిత విందంత్యహం త్వద్ధృదయాయతో జిత సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వందితం సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వందితం కరాంబుజం యత్
యత్వదధాయి సాత్వతాం కరాంబుజం యత్వదధాయి సాత్వతాం బిభర్షి మాం లక్ష్మవరేణ్యమాయయా బిభర్షి మాం లక్ష్మవరేణ్యమాయయా క ఈశ్వరస్యేహితమూహితుం విభురితి క ఈశ్వరస్యేహితమూహితుం విభురితి ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే అష్టాదశాధ్యాయే అష్టాదశాధ్యాయే గద్యపద్యభాగః గద్యపద్యభాగః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.